నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు బ్రహ్మముడి. పూర్వం కాశీ నగరంలో రాజపాలుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. అతను ఉన్నత ఉద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకుని దివాణంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. ఉద్యోగం దొరికాక రాజపాలుడికి పెళ్లి మీద బుద్ధి మళ్ళింది. తల్లిదండ్రులు ఉన్నట్టయితే అతనికి అదివరకే పెళ్ళి అయి ఉండేది. ఈ పాటి భార్య కాపురానికి వచ్చి ఒక సంసారం ఏర్పాటై ఉండేది. భార్య లేని కారణం చేత అతను ఇంకా సత్రంలో భోజనము, మఠంలో నిద్ర అన్నట్టుగా జీవితం గడపవలసి వస్తోంది. ఇతరుల సహాయం లేకుండా పెళ్ళాడటం సాధ్యం కాదని తెలుసుకుని రాజపాలుడు తన మిత్రుడు ఒకటితో తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు. ఫలానే న్యాయాధికారి గారికి ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అన్ని విధాల ఆ అమ్మాయి నీకు తగిన పిల్ల. ఈవేళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి శత విధాల వారిని ఒప్పిస్తాను. రేపు అరుణోదయం వేళకు మణికర్ణికా ఘట్టం వద్ద మెట్ల మీద మనం కలుసుకుందాం. నీవక్కడికి రా. నా ప్రయత్నం ఏమైనది నీకు చెబుతాను అన్నాడు మిత్రుడు. ఆ రాత్రి రాజపాలుడికి కన్ను మూత పడితే ఒట్టు. 4వ జాము ఆరంభంలోనే అతను బయటికి చూసి అప్పుడే తెల్లారిపోయింది అనుకుని గబగబా మణికర్ణికా ఘట్టానికి బయలుదేరాడు. అతను ఉదయకాంతి అనుకున్నది వెన్నెల. మణికర్ణికా ఘట్టం నిర్జనంగా ఉన్నది. రాజపాలుడు తన స్నేహితుడి కోసం చాలాసేపు వేచి ఉండవలసి వస్తుంది అనుకుంటూ ఉండగా దూరాన మెట్ల మీద ఎవరో కూర్చుని ఉండటం కనబడింది. ఆ మనిషితో కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయవచ్చు కదా అని రాజపాలుడు ఆయనను సమీపించాడు. మెట్ల మీద కూర్చుని ఉన్నవాడు ఒక వృద్ధుడు. ఆయన వెన్నెల కాంతిలో పత్రాలపైన ఏదో రాస్తున్నాడు. రాజపాలుడు వృద్ధుడికి వెనకగా వెళ్ళి అతను రాస్తున్నదేమిటో అని చూశాడు. కానీ వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉన్నది. తాతగారు, నేను అనేక లిపులు ఎరుగుదును, కానీ మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకు ఏమాత్రం బోధపడలేదు అన్నాడు అతను వృద్ధుడితో. వృద్ధుడు తల ఎత్తి చూసి, నీకెలా అర్థమవుతుంది? ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు. తమరు రాసేది ఏమిటి అని అడిగాడు రాజగోపాలుడు. సూర్యోదయం లోపుగా పుట్టేవాళ్ల జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే. ఆ వృద్ధుడే బ్రహ్మయ్య ఉంటాడా అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది. కొంతసేపటికి ఆ వృద్ధుడు రాయటం పూర్తి చేసి పత్రాలు కట్టగట్టి ఒక పక్కన పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్రపోగులు తెల్లపోగులు తీసి వాటికి ముడులు వేయనారంభించాడు. తాతగారు, మీరు వేసే ఆ ముడులు ఏమిటి అని రాజపాలుడు అడిగాడు. బ్రహ్మముడులు. ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెట్టేస్తున్నాను అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ. అయితే నాకు ఎవరు ముడిపడి ఉన్నది తమకు తెలిసే ఉంటుంది. మరి కాసేపట్లో నా వివాహం స్థిరమైనట్టు వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజపాలుడు. వృద్ధుడు తల ఎత్తి అతనికేసి చూసి, నీ పెళ్లి ఇప్పట్లో జరగదు. నీకు కాబోయే భార్య ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకు 17 ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అన్నాడు. అంటే ఇంకా 14 ఏళ్ల దాకా నా పెళ్లి జరగదా? ఎంత దారుణం! నేను నమ్మను అన్నాడు రాజపాలుడు. అలా చూడు, ఆ వచ్చే ఒంటికన్ను ముసలిదాని చంకన ఉన్నదే నీకు కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు. రాజపాలుడు గబగబా మెట్లెక్కి పైకి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు. ఆ ముసలిదానికి ఒక కన్ను గుడ్డి, కుళ్ళుగుడ్డలు కట్టుకుని ఉన్నది. అది పిల్లను పైమెట్టు మీద కూర్చోబెట్టి గంగలో స్నానం చేయటానికి మెట్లు దిగి వెళ్ళింది. ఆ పిల్లకు 3 ఏళ్ల వయసే ఉంటుంది. ఆ పిల్ల ముసలిదాని కూతురే ఉంటుంది. ఆ పిల్ల తనకు భార్య అవుతుంది అంటే రాజపాలుడికి భరించరాని రోత కలిగింది. వృద్ధుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనబడలేదు. ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజపాలుడు నిర్ణయించుకోలేకపోయాడు. ఆ పిల్లను చంపేస్తే గాని అతనికి మనసు స్థిమితపడేటట్టు లేదు. అతను తన మిత్రుడి కోసం ఇంకా వేచి ఉండదలచలేదు. అతను తలపెట్టిన పని నెరవేరి ఉంటే అతడు లోగడ చెప్పినట్టు ఈ పాటికి వచ్చి తనను కలుసుకునేవాడే. పని జరిగి ఉండదు అనుకున్నాడు రాజపాలుడు. అలా అనుకున్నాక ఊర్లోకి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతనికి తెలిసిన దివాణం నౌకరు ఒకడు కనిపించాడు. రాజపాలుడు వాడిని దగ్గరికి పిలిచి, ఒరే, చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉన్నది. దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు 10 వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు. పిశాచిని చంపాల్సిందే
అది ఎక్కడ ఉన్నదో చూపించండి, ఇప్పుడే చంపి వస్తాను అన్నాడు నౌకరు. రాజపాలుడు వాణ్ణి వెంటబెట్టుకుని వెనక్కు వచ్చేసరికి ఒంటికన్ను ముసలిది స్నానం పూర్తి చేసి పిల్లనెత్తుకుని నది నుంచి వెళ్ళిపోతూ కనబడింది. అదిగో ఆ మనిషి చంకలో ఉన్న ఆ పిల్లే, నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజపాలుడు శిశుహత్య కళ్ళారా చూడలేక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. నౌకరు ముసలిదాన్ని కలుసుకుని దాని వెనకనే నడుస్తూ చల్లగా కత్తి పైకి తీసి పిల్లను పడవబోయే సమయానికి ముసలిదాని చంకలో ఉన్న పిల్ల దైవికంగా వాడికేసి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది. ఆ కళ్ళు చూస్తే నౌకరుకు ఆమె మామూలు పిల్లే అనిపించింది. ఆ పిల్లను హత్య చేయడానికి వాడికి చేతులు రాక ఎత్తిన కత్తితో పిల్ల కనుబొమ్మ మీద చిన్నగా ఘాటు పెట్టి కాలిసత్తువ కొద్దీ అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత వాడు రాజపాలుడి వద్దకు వెళ్ళి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకున్నాడు. రాజపాలుడు శిశుహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపడ్డాడు. కానీ తనకు ఆ అలగా పిల్ల భార్య కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషించాడు. అతను పెళ్ళాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఒక్కటి కూడా కలిసి రాలేదు. ఏళ్లు దొర్లిపోయాయి. రాజపాలుడు ఉద్యోగంలో పదోన్నతి పొంది పైకి వచ్చాడు. 14 ఏళ్లు గడిచాయి. రాజపాలుడిపైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. పనిలో రాజ్యపాలుడి సమర్థత, నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికి ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని తెలిసి ఆశ్చర్యపడ్డాడు. పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను, ఒక ప్రయత్నమూ కలిసి రాలేదు అన్నాడు రాజపాలుడు. నాకు పెళ్లి ఈడు కూతురున్నది, చాలా అందకత్తె, బాగా చదువుకున్నది, మంచి పనిమంతురాలు, ఆమెను చేసుకోరాదా అన్నాడు అధికారి. రాజపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అధికారి కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశారు. ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేసుకుని పెళ్లి కూతురు అపర మోహినిలాగా ఉన్నది. ఆమె కాపరానికి వచ్చాక రాజపాలుడి జీవితం స్వర్గతుల్యంగా అయింది. అయితే తన భార్య తన జుట్టును నుదుటిలో కుడిభాగం కప్పుకునేలాగా దువ్వుకుని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉండేది. నగలన్నీ తీసి పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆ నగని మాత్రం తీసేది కాదు. దీని గురించి రాజపాలుడు ఒకసారి ప్రశ్నిస్తే ఆమె, నేను 3 ఏళ్ల దానే ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడు. ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు ఇలా దువ్వుకుంటాను అన్నది. రాజపాలుడు నిర్ఘాంతపోయి, అయితే ఆ రోజు నిన్ను నది దగ్గరకు ఎత్తుకొచ్చిన ఒంటికంటి ముసలిది మీ అమ్మ కాదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్ఘాంతపోయి, ఆ మనిషి మీకెలా తెలుసు? అది నన్ను పెంచిన దాది. నేను ఈ అధికారికి సొంత కూతురును కాను, అన్న కూతురును. నాకు కూడా మీలాగే చిన్నతనం నుండి తల్లి తండ్రి పోయారు. ఆ ఒంటికంటి దాదే నన్ను పెంచి పెద్ద చేసింది. మా పిన తండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది. రాజపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి విన్నాక సంభ్రమంతో, అయితే మీరు ఆనాడు మణికర్ణికా ఘట్టనలు చూసినది నిజంగా బ్రహ్మదేవుడే అయి ఉంటాడు అన్నది. కథ సమాప్తం. రెండవ కథ, గంగమ్మ గర్వభంగం. ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది. చెల్లెలంటే అనంతయ్యకు పంచ ప్రాణాలు. కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ. ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం ఉండేది కాదు. అయితే అనంతయ్య దాని గురించి పట్టించుకునేవాడు కాదు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలును అని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న 2 ఎకరాలు వరకట్నం ఇచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు. తర్వాత తాను ఒక పేద ఇంటి పిల్లను చూసి పెళ్ళాడాడు. గంగమ్మ కాపురానికి వెళ్ళింది. అనంతయ్య భార్య కాపురానికి వచ్చింది. అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. సంసార భారం పెరిగిపోయింది. చివరికి ఆ కుటుంబం స్థితి ఎలా తయారైందంటే, పనిచేసిన నాడు తిండి, లేని నాడు పస్తువును. పిల్లలు ఆకలికి అల్లాడుతూ ఉంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి. ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతూ ఉంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు, మనం ఇంత బాధపడుతున్నాం కదా, ఒక్కసారి మీ చెల్లెలి దగ్గరికి పోయి రాకూడదా? తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది. కావాలంటే పోయి రావచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య. పోనీ వెళ్ళి చూసిరండి, పెళ్ళై 5 సంవత్సరాలైంది. మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే సరి, లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య. ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తమారి ఊరుకు బయలుదేరాడు.
అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు. ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూస్తుంది. అన్న కట్టుకున్న చింకి బట్టలు, నూనె మొహం ఎరగని చింపిరి తల, ఉపవాసాలతో చిక్కిపోయిన శరీరము, గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ అదురుకున్నది. ఆమె అన్నను చూసి జాలిపడడానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనసులో తిట్టుకున్నది. చెల్లెలు గుమ్మంలో నిలబడటం ఆనందయ్య చూశాడు. మళ్ళీ చూసేటప్పటికీ ఆమె కనిపించకపోయేసరికి కాళ్లకు నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది అనుకున్నాడు. ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది. ఆమె లోపలికి వెళ్ళి విలువైన పట్టుచీరను విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాత చీర కట్టుకుని మట్టి పిడతతో నీరు తీసుకుని బయటికి వచ్చింది. ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పు చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి, ఒకవేళ తాను మొదటగా చూస్తుంది మరొక మనిషేమో అని తన మనసుకు సరిపెట్టుకున్నాడు. వాకటి నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో, ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య? నేను సుఖపడతానని నాకే సంబంధం చేశావు కానీ అన్నయ్య, తిండి కూడా లేక బాధపడుతున్నాను అంటూ నీళ్ల పిడత అందించింది. అనంతయ్య తన చెల్లెలి పరిస్థితికి చాలా బాధపడ్డాడు. అతని ఆశలన్నీ నీరుగారిపోయాయి. అతను ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది. దాని మీద తన దుప్పటి పరుచుకుని అనంతయ్య నడుము వాల్చాడు. పొలం నుంచి భర్త వచ్చే వేళ కాగానే గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురు వెళ్ళింది. అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది. రాక రాక పెళ్ళి అయిన ఇంతకాలానికి బావమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి అతను చాలా సంతోషించాడు. తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి గంగమ్మ, అది కాదండి, మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చేయమంటాడు. అందుకని కాస్త ఈ రోజుకు మనిద్దరం కటిక పేదవాళ్ళలాగా నాటకం ఆడాలి అన్నది. పాపం, అతను రాక వస్తే అదేం పని అన్నాడు భర్త. నా సొంత అన్నగారు, నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ. అది నిజమే అనుకున్నాడు ఆమె భర్త. గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది. గతిలేక ఆమె భర్త దాని మీద పడుకున్నాడు. తన భార్య చేస్తున్న పనికి తన బావమరిని పలకరించడానికి కూడా మొహం చెల్లక అతను అనంతయ్యని చూడనట్టుగా నటించాడు. ఆ రోజు పండగ. గంగమ్మ పిండి వంటలు చేసింది. పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసినది. గంగమ్మ భర్తకు కడుపులో ఎలకలు గంతులేస్తున్నాయి. ఒక రాత్రి వేళ వచ్చి లేపి భోజనం పెడతాను అన్నది భార్య. అందుకోసం నిరీక్షిస్తున్నాడు భర్త. అనంతయ్యకు నిద్ర పట్టలేదు. తన చెల్లెలి దారిద్ర్యం అతన్ని చాలా బాధిస్తున్నది. గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు. అయినా తన భార్యను బయట పెట్టకూడదు కదా అనుకున్నాడు. చలి జాస్తి అవుతున్నది. గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని అనంతయ్య మంచం కిందకి నెట్టి కొంత తృప్తి పడ్డాడు ఆమె భర్త. అర్ధరాత్రి దాటింది. గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు. అనంతయ్యకి మాత్రం నిద్ర పట్టలేదు. ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాల దగ్గరికి వచ్చి మంచాల కింద తడిమి, కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు. తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెట్టుతున్నదని అనుకున్నాడు. అతను తన దుప్పటిని కప్పుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది. దీపం వెలుతురు మసకమసగ్గా ఉంది. భోజనం చేయి, ఇంకేమన్నా కావాలంటే ఆ పక్క కుండల్లో ఉన్నాయి, కావలసినట్టు తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకుని వచ్చినవాడు తన భర్తే అనుకున్నది ఆమె. భర్త మంచంకి చీకటిలో తెలియగలందుకు ఆమె కుంపటి ఉంచింది. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు. ఆమె తిన్నగా వెళ్ళి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది. తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చేయగడుక్కున్నాడు. కుండల్లోంచి తనకి కావలసినవన్నీ తీసుకోమన్నది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బొర్లించాడు. అందులో బియ్యము, పిండి వంటలు ఇంకా ఏవో ఉన్నాయి. అన్నిటినీ మూట కట్టుకుని అనంతయ్య తన చెల్లెల్ని కేకవేస్తే బావగారు లేస్తాడు అని భయపడి దొడ్డిదారిన బయటికి వచ్చి ఇంటి దారి పట్టాడు. మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి, వస్తే భోజనమేదే అని కేకపెట్టాడు. భోజనం చేసిగా ఇంకా ఏమిటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ. భర్త మరింత మండిపడి గంగమ్మను 4 తన్నాడు. జరిగిన మోసం బయటపడింది.
అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చావు అన్నది గంగమ్మ. నా ఇష్టం, సొంత అన్నకు తిండి పెట్టని దానివి రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు, పో బయటికి అని భర్త గంగమ్మను బయటికి గెంటి వేసి తలుపులు వేసుకున్నాడు. అనంతయ్య తన చెల్లెలు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలు ఉండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగమెచ్చుకుని ఆ డబ్బుతో బండి, ఎడ్లు కొనుక్కుని సంతోషంగా ఉన్నాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ కామెంట్లు, సూచనలు తప్పక కామెంట్లలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదని తప్పకుండా అవి చేయండి. అవి చేస్తే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.